ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఎబ్రిల్కి రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము 30వ వచనం. విశ్వాసమును బట్టి 7 దినముల వరకు ప్రదక్షిణం చేయబడిన తర్వాత ఎరుకో గోడలు కూలిన. ఈ యొక్క లేఖనాలకు ముందు చాలా సంగతులు మనం ఆలోచించగలగాలి. మోషే మృతి నొందిన తర్వాత యెహోషువకి బాధ్యతలను అప్పగించబడినప్పుడు ప్రభు అయితే అతను ప్రత్యేకమైనటువంటి రీతిలో నడిపించడాన్ని మనం చూస్తూ ఉన్నాము. కానీ 40 సంవత్సరాల పాటు పనిచేసినటువంటి మోషే తర్వాత యెహోషువకి ఈ బాధ్యత అప్పగించబడడం అదెంతో గొప్ప భాగ్యంగా ఎంచుకోవాలి. కానీ ఎంతో భారం అనేది యెహోషువ మీద మోపబడింది. యెహోషువ అయితే ఈ ప్రజలందరినీ నడిపించాలి. యెహోషువ నాయకత్వానికి ప్రజలందరూ కూడా అలవాటు పడాలి. మోషే మీద ఎలాగైతే నమ్మకం ఉంచారో అలాగే యెహోషువ మీద కూడా నమ్మకం ఉంచి వారు అతనితో పాటు ఏకీపించగలగాలి. కనుక ఈరోజు ఒక నాయకుడి స్థానంలో ఉండాలంటే, ఒక జనాంగాన్ని నడిపించాలంటే యెహోషువకి బాగా తెలుసు మోషే ఈ ప్రజలతో ఎన్ని పాటలు పడ్డాడో తెలుసు. కాబట్టి యెహోషువ హృదయంలో అయితే ఎంతో భయం పుట్టింది. మోషే తన మీద ఉన్నప్పుడు అతనికైతే నెమ్మది కలిగి ఉన్నాడు. కానీ మోషే లేని తర్వాత యెహోషువ ఖచ్చితంగా వీరందరినీ నడిపించాలంటే అది ఎంతో కష్టంతో కూడుకున్నటువంటి పని. కానీ ఈ దినాన గొప్ప కార్యాలు చూడడానికి ఎంతోమంది కనిపెట్టుకుని ఉన్నారు. వారి పరిస్థితులను బట్టి కృంగిపోతూ ఉన్నారు. కానీ ఉదయకాలానైతే ప్రభు నీకు ఈరోజు సాయంకాలానికి ఒక గొప్ప కార్యం చేయాలని ఆయన ఆలోచన కలిగి ఉన్నాడు. ఈరోజు విశ్వాసమును బట్టి 7 దినముల వరకు ప్రదక్షిణం చేయబడిన తర్వాత ఎరుకో గోడలు ఎలాగైతే కూలాయో, ఈరోజైతే ప్రభు యందు విశ్వాసం ఉంచి ఆయన సన్నిధిలో ఎంతో కాలం నుంచి కనిపెట్టుకునేటువంటి వారందరి జీవితంలో దేవుడు ఒక అద్భుతాన్ని చూపించాలని ఆయన ఆలోచన చేస్తూ ఉన్నాడు. కనుక ఈరోజు నీతో మాట్లాడుతున్నటువంటి ఈ యొక్క వాక్యాన్ని బట్టి నువ్వు దేవుని స్తుతించినట్లయితే అది ఎంత పెద్ద ఎరుకో కోట అయినప్పటికీ కూడా అది సునాయాసంగా కూలిపోవడాన్ని విశ్వాసం ద్వారా నువ్వు చూస్తావని ప్రభు అయితే నీతో మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ఈరోజు యెహోషువ మీద నమ్మకం ఉంచడానికి వారికి ఎటువంటి ఆధారం కావాలి. కనుక దేవునికి తెలుసు ఒక నాయకుడిని ఎలా నడిపించాలో, నాయకుడితో ఉన్నటువంటి వారు అందరి జీవితంలో ఎలా విశ్వాసం పెంచాలనేది దేవునికి తెలుసు. యెహోషువ 5వ అధ్యాయము 13 నుంచి 15 వచనాలు చూస్తూ ఉన్నప్పుడు యెహోషువకి ఒక విషయం తెలిసింది. ఎరుకో పట్టణం దగ్గర ఒక వ్యక్తి ఖడ్గం పట్టుకొని ఉండడాన్ని అతను చూశాడు. ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళాడు. నువ్వు మా పక్షమున ఉన్నావా, మా విరోధుల పక్షమున ఉన్నావా అని అడిగినప్పుడు యెహోవా సేనాధిపతిగా నేను వచ్చి ఉన్నానని అతడు చెప్తూ ఉన్నాడు. కనుక ఈరోజు యెహోషువకి దేవుడు ఎంతగానో బలపరిచాడు. ఈ యొక్క సంగతులన్నీ ఇది వినడానికి ఒక రకంగా అనిపించవచ్చు. కానీ ఈరోజు దేవుడు మాట చొప్పున ఆయన సన్నిధిని ప్రత్యక్షంగా తిరిగినటువంటి వారు ఖచ్చితంగా ఈ మాటలు నమ్ముతారు. కనుక ఈ దినాన మనల్ని మనం రక్షించుకోవడమే కాదు, మనతో ఉన్నటువంటి వారిని కూడా రక్షించడానికి దేవుడైతే ఎంతోమంది ద్వారా ఎన్నో రకాల పరిస్థితులలో ఆయన కృపను అనుగ్రహించి మనల్ని బలపరిచి విడిపిస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ దినాన వారు యుద్ధం చేయకుండానే స్తుతించడం ద్వారా ఎరుకోను స్వాధీనం చేసుకున్నారు. దానిని బట్టి యెహోషువతో ఉన్నటువంటి వారు అందరి విశ్వాసం బలం పొందడాన్ని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈరోజు నువ్వు ఎవరివైనప్పటికీ కూడా ప్రభు నీకు అనుగ్రహిస్తున్నటువంటి లేఖనాలను బట్టి నువ్వు స్తుతించడం ప్రారంభించు. నువ్వు ఎంతగైతే కనిపెట్టుకున్నావో, కనులు కాయలు కాసేలాగా ఎంతైతే నువ్వు నిరీక్షణ కలిగి ఉన్నావో, ఇదేనా దేవుడు నీ యొక్క జీవితానికి నేను నడిపించడానికి దేవుడు ఒక స్థిరమైనటువంటి పునాది వేస్తూ ఉన్నాడు. అది ఆ పునాది ఏంటంటే, ఇక వరుసగా నీ శత్రువులందరి మీద నువ్వు విజయం పొందుకొని ఈరోజు దేవుడు నీకు అనుగ్రహించినటువంటి శ్రేష్టమైన జీవితంలోనికి నువ్వు అడుగు పెడతావు. ప్రభా, మీ దయగలిగిన హస్తాలకి నాయన ఈ సమయంలో అప్పగించుకొని ప్రార్థన చేస్తుండగా నీ గొప్ప సన్నిధి, సమాధానం, నీ కృపా మహిమ మార్చవును ప్రభా తోడుగా ఉంచి అన్ని విషయంలో బలపరచమని, నీ మహిమ సన్నిధిని నింపి నడిపించమని దేవా, ఇదిగో తండ్రి, నేను యెహోషువకి ఎలాగైతే సహాయం చేసావో తండ్రి, దేవా ఈ దినమైన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో నాయన ప్రతి విధమైన కోటలో కూలిపోనట్లుగా తండ్రి కృప దయచేసి నీ మహిమ సన్నిధిని నింపి నడిపించి బలపరచమని, నీవే మా స్తుతికి ఆధారమై ఉన్నావు కనుక, మా నిరీక్షణకు బలము నీవై ఉన్నావు కనుక తండ్రి, నీ గొప్ప కార్యం చూడగలుగుటకు సహాయం దయచేసి మీరే మహిమ పొందమని యేసు నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.